Hello everyone, welcome back to our channel. I am Prathyusha. You are watching Graceful Glory Girl. ఈరోజు వీడియో ఏంటంటే పాన్ ఫ్రైడ్ చికెన్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ 5 మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూడబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ నేను చికెన్ తీసుకున్నాను, 300 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు ఇలాంటి పీసెస్ అయినా తీసుకోవచ్చు ఆర్ బాడీ పీస్ ఉంటుంది కదా పెద్దగా, అదైనా తీసుకోవచ్చు, యువర్ విష్ అండి. సో ఇలాంటి పీసెస్ని ఇప్పుడు స్మాష్ చేయాలి. ఏదైనా ఒక స్టోన్ కానీ స్టిక్ కానీ తీసుకొని దాన్ని ఇలా స్మాష్ చేసుకోండి. ఇలా ఉండాలి మనకు పీసెస్, పూర్తిగా స్మాష్ అయిపోకూడదు. జస్ట్ ఆ పీస్ తీసుకొని ఆ స్టోన్తో కానీ స్టిక్తో కానీ 2 టైమ్స్ మీరు కొట్టారు అంటే అది ఇలా స్మాష్ అవుతుందన్నమాట. చాలా పల్చగా అవుతుంది. సో మనకి ఈజీగా కుక్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట, చాలా త్వరగా కుక్ అయిపోతుంది. సో అందుకని మనం ఇలా స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ పీసెస్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి రెడ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్కి సరిపోయేలాగా వేసుకోండి. స్పైసీగా లైక్ చేస్తారంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోండి. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ వేసుకోండి. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆ పీసెస్ అన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. సో అవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. అప్పుడు ఆ స్పైసెస్ అన్నీ ఆ పీసెస్కి బాగా పడతాయి. సో అప్పుడు టేస్టీగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది ఆ ప్యాన్ అంతటికి స్ప్రెడ్ అయి ఉండాలి. సో అప్పుడు మనం పీసెస్ పెట్టిన తర్వాత మొత్తం స్టిక్ అవ్వకుండా నీట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకునే చికెన్ పీసెస్ని దాని మీద స్ప్రెడ్ చేసుకుంటున్నాం. ఈచ్ 1 బై 1 అలా పెట్టుకోండి, అన్నీ ఒకటేసారి వేయకుండా 1 బై 1 పెట్టుకోండి. సో ఇప్పుడు ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత 1 సైడ్ ఫ్రై అయిపోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. సో ఫ్రై అయ్యాక ఇలా టర్న్ చేసుకోవాలి. సో చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో, చాలా త్వరగా కుక్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఇందాక అది చాలా థిక్గా ఉంటుంది ఆ పీస్ అనేది, దాన్ని మనం థిన్ లేయర్కి తీసుకొచ్చాము, ఒక లేయర్ లాగా తీసుకొచ్చాము. సో ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట, అందుకని. సో ఇలా అన్ని పీసెస్ని ఒక్కొక్క దాన్ని టర్న్ చేసుకోవాలి. మీరు ఒకటే బిగ్ సైజ్ బాడీ సైజ్ పీస్ తీసుకున్నారంటే నైఫ్ తోటి చిన్నగా కట్ చేసుకోండి, అంటే ఒక ఘాటు లాగా పెట్టుకోండి. అప్పుడు మనం ఇందాక స్పైసెస్ యాడ్ చేసాం కదా, అవన్నీ దాని లోపలికి పోతాయన్నమాట. సో అలా పెట్టుకొని ఇలా జస్ట్ ఒక పీస్ లాగా పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు 1 సైడ్ బాగా ఫ్రై అయిపోయింది కదా, చాలా బాగా కుక్ అయిపోయింది. 2 మినిట్సే ఉంచాను నేను అంతే. సో ఇప్పుడు దీని మీద స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. గరం మసాలా జస్ట్ కొంచెం తీసుకొని మొత్తం అన్ని పీసెస్కి సరిపోయేలాగా వేస్తున్నాను. సో నేను ఎంటీఆర్ గరం మసాలా యూస్ చేస్తున్నాను, మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే. సో ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయాయి కదా, గరం మసాలా వేసాము. ఇప్పుడు దాని మీద ఒక స్పూన్ తీసుకొని జస్ట్ అన్ని పీసెస్ మీద ఒక్కొక్క 1 to 3 డ్రాప్స్ వరకు వేసుకోండి. అప్పుడు మనకి ఫ్రై అయ్యేటప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. ఆ లెమన్, ఆ గరం మసాలా స్పైస్ అంతా తగిలి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. మనం అందుకే ఇందాక మిక్స్ చేసుకునేటప్పుడు స్పైసెస్ అన్ని మిక్స్ చేసుకునేటప్పుడు వేయలేదు, ఇలా కుక్ అయిపోయిన తర్వాత వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు గరం మసాలా లెమన్ జ్యూస్ వేసాక ఇంకొక సైడ్ తిప్పుకొని అటు కూడా మళ్ళీ అలానే గరం మసాలా అండ్ లెమన్ జ్యూస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇటు సైడ్ 2 మినిట్స్, అటు సైడ్ 2 మినిట్స్, అంతే అండి. ఓన్లీ 4 మినిట్స్ తోటి మనకి చాలా ఈజీగా సింపుల్గా కుక్ అయిపోతుంది. అది ఎక్కువసేపు కూడా టైం పట్టదు. ఓన్లీ 4 మినిట్స్, ఇటు సైడ్ 2 మినిట్స్ అండ్ అటు సైడ్ 2 మినిట్స్ అంతే. సో ఇలా బాగా ఫ్రై అయిపోయాయి. సో చూడండి 5 మినిట్స్లో చాలా బాగా కుక్ అయిపోయాయి, 2 సైడ్స్ బాగా కుక్ అయ్యాయి. సో ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. సో దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అయితే చాలా చాలా తక్కువ, అండ్ ఆయిల్ అయితే మనము జస్ట్ 2 టేబుల్ స్పూన్ యూజ్ చేసాము, డీప్ ఫ్రై అలా ఏం చేయలేదు. బట్ ఎట్ ద సేమ్ టైం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు చాలా బాగా లైక్ చేస్తారు. కిడ్స్కి కూడా బాగా నచ్చుతుంది అనమాట. అండ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాదు కాబట్టి చాలా హెల్దీ. అండ్ ఓన్లీ మనం 5 మినిట్సే కుక్ చేసాము. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, లోపల కూడా చాలా బాగా కుక్ అయింది 5 మినిట్స్కే. ఎందుకంటే మనం అలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, చికెన్ పీస్ని మనం స్మాష్ చేసుకున్నాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏదైనా కర్రీ చేసుకొని ఇది సైడ్ డిష్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు, ఆర్ ఈవినింగ్ స్నాక్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, అంటే నార్మల్గా ప్లెయిన్గా అలా తినేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, సీ యూ సూన్.